Oh,
जय राजा रामचंद्र महाराज की जय, गोपाल कृष्ण महाराज की जय, महाराज की जय। వాడనైతే
అప్పబోయే రామప్పబోయే అప్పబోయే రామప్పబోయే దయాపర దశరథ నందన రామ రామ పార్వతీ పదే జయ గోపాల కృష్ణ భగవాన్ की జయ Hare
శ్రీ సీతారామాంజనేయ భజన మండలి కల్లేపల్లి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో కరతాళ ధ్వనులు తెలియజేయాలి. సాహిత్య దోషాలు చాలా వచ్చాయన్న. గడియలే వత్సరములాయే అదొకటి, గీర్వానార్చిత, ఓహో మహాత్మ కాదు ఓ మహాత్మ పరమోత్సవ హరగుణ, తర్వాత కరాబ్జ. అయితే ఒకటి ఇక్కడ కూర్చున్న భజన భక్తులందరికీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టేందుకు ఒక మాట చెప్తా, క్షమించాలి ఏమనుకోదు.
పాటకు భావం ప్రధానం. అంటే ఏ దాసుడు ఏ కవి రచన చేసినా దానికి భావం ముఖ్యం. ఒకవేళ భావం కనుక దెబ్బతింటే ఆ పాట యొక్క అర్థం అంతా మారిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే భావం కనుక తెలిసి మనం పాట పాడినాం అనుకోండి, నీకు పక్కన ఎవరు కూర్చున్నారో నీకేం కనపడదు, ఇక నువ్వు మొత్తం భావంలో లీనమైపోతావు. కాబట్టి పాటకు భావం ప్రధానం. అంటే మనం కొన్నిసార్లు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పాట పాడుకుంటున్నా కూడా మనకు దాని అర్థం తెలియదు. గీర్వాణార్చిత గిరిధర సుందర, ఇది చెప్పగలుగుతారా? గీర్వాణార్చిత గిరిధర వందిత. ఇక్కడ గీర్వాణులు అంటే దేవతలు అని అర్థం. గీర్వాణ భాష అంటారు సంస్కృత భాషని. గీర్వాణం అంటే సంస్కృతం, అంటే దేవ భాష అని అర్థం గీర్వాణ భాష అంటే. కాబట్టి దేవుడి చేత అంటే దేవుళ్ళ చేత కూడా పూజలు అందుకునేటటువంటి వాడా అని అర్థం అన్నమాట. అంటే ఇట్లా కవులు రాసినటువంటి భావాన్ని మనం కనుక పట్టుకోలేకపోతే భజన మన చెవుల దగ్గర మన తాళాల దగ్గరనే ఆగిపోతుంది, మన హృదయంలోకి ప్రవేశించదు. దయచేసి ఈ భావాన్ని అర్థం చేసుకుని కానీ మనం పాట పాడితే మనకు ఒక రకమైనటువంటి తన్మయత్వం వచ్చేస్తుంది అనమాట. సరే, ఎందుకంటే మనం అందరం గ్రామీణులు కాబట్టి అది కొన్నిసార్లు మనకు సాధ్యం కాకపోవచ్చు, కానీ మనం పాడుకునేటువంటి పాట యొక్క భావం తెలిసి పాడుకుంటే బాగుంటుందని నా ఆవేదన. శ్రీనివాసాచారి గారు ప్రశంసా పత్రాలు మరియు సన్మానిస్తున్నారు. గట్టిగా చెప్పడంతో అభినందిద్దాం కల్లెపల్లి బృందాన్ని. శేఖర్ గారు ఎక్కడున్నా వేదిక దగ్గర రావాలి. కడియాల శేఖర్. ధన్యవాదాలు.